అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన సైనస్ ప్రాబ్లం కారణంగా ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆయన విశ్రాంతిలో ఉన్నారు. సో మధ్యలో అడపదడప బయటకు వచ్చినప్పటికీ నాదెళ్ల మనోహర్ గారి తండ్రి భాస్కరరావు గారు చనిపోవడంతో పరామర్శకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. సో దాదాపుగా ఒక 12-13 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇంటికే పరిమితమయ్యారనమాట. సో ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో అందుకని ఆయన్ని పరామర్శించడానికి ప్రధానమంత్రి మోదీ గారు వెళ్ళారు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న నాయకుడి ఇంటికి ప్రధానమంత్రి మోదీ వెళ్ళడం అరుదైన సంఘటన అండి. ఇంతకుముందు బహుశా ఎక్కడ జరిగిందో లేదో చెప్పలేం, నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. చాలా అరుదైన సంఘటన. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి, 3 సార్లు ప్రధానిగా గెలిచిన వ్యక్తి, దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అగ్రనాయకుల్లో ఒకరిగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం అంటే మామూలు విషయం కాదు. అఫ్కోర్స్ ఆయన్ను శస్త్రచికిత్స జరిగిన తర్వాత రోజే మోదీ గారు ఫోన్ చేసి పరామర్శించారు. అయినా సరే ఈరోజు వెళ్ళి దాదాపుగా ఒక అరగంట అక్కడ గడిపారు. అనేక అంశాలు మాట్లాడారు. అక్కడి నుంచి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ నుంచి మోదీ గారు అదే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ దాదాపుగా గంట పాటు గడిపారనమాట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర రాజకీయపరమైన అంశాలు చర్చించారో లేదో చెప్పలేం, కానీ అక్కడ మాత్రం చంద్రబాబు గారి ఇంట్లో మాత్రం రాజకీయ అంశాలు, అనేక అంశాలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలను సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే ఇప్పుడు పరిణామాలు మారుతున్నాయి. సో డీలిమిటేషన్ జరగాల్సింది ఆగిపోయింది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా డీలిమిటేషన్తో లింక్ పెట్టారు కాబట్టి జరగాల్సింది ఆగిపోయింది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే ఓడిపోవడం అండ్ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ 2 పార్టీల్లో ఉన్న ఎంపీలు ఇప్పుడు కాస్త చెల్లాచెదురయ్యే అవకాశం ఉంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు 29 మంది, డిఎంకే ఎంపీలు 22 మంది, దాదాపుగా 51 మంది ఎంపీలు. వీరిలో ఒక సగం మంది అయినా సరే వాళ్ళున్న పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వేస్తే, ఈ డీలిమిటేషన్ బిల్లుకు, రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే ఖచ్చితంగా వర్షాకాల సమావేశాల్లో ఈ ప్రవేశపెట్టబోయే బిల్లు గొట్టెక్కుద్ది. సో దీనికి సంబంధించిన వ్యూహాలను చర్చించడానికి అండ్ ఒక బాధ్యతను, అవసరమైతే స్టాలిన్తో చర్చించడము లేదా ఆ పార్టీ వాళ్ళతో చర్చించే బాధ్యతను కూడా చంద్రబాబు గారికి నరేంద్ర మోదీ గారు అప్పగించినట్టుగా చెప్తున్నారు. సో ఇట్లా అనేక అంశాలను, జాతీయ స్థాయి వ్యవహారాలు, 5 రాష్ట్రాల ఎన్నికల అంశాలు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలక ప్రాజెక్టుల విషయంలో కూడా చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు సుదీర్ఘంగా చాలాసేపు చర్చించినట్టుగా చెప్తున్నారు. ఫస్ట్ యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారు వెళ్ళిన వెంటనే లోకేష్ గారు ఆయనకు స్వాగతం పలికారు. లోకేష్ గారితోనే దాదాపుగా ఒక పావు గంట సేపు ప్రధాని గారు మాట్లాడారంట. ఎందుకంటే గతంలో లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని గారితో చాలాసేపు మాట్లాడారు, అనేక అంశాలను మాట్లాడారు. అప్పటి నుంచి లోకేష్ గారికి అండ్ మోదీ గారికి ఒక ప్రత్యేకమైన సాన్నిహిత్యం, ప్రత్యేకమైన అనుబంధం కుదిరింది. సో అంటే ఒక రకంగా చంద్రబాబు గారి కంటే నరేంద్ర మోదీ గారితో లోకేష్ గారే కంఫర్ట్గా ఉంటున్నారు. అండ్ మోదీ గారు కూడా చంద్రబాబు గారి కంటే లోకేష్ గారితోనే చాలా కంఫర్ట్గా, ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నారు. అందుకని ఆ సాన్నిహిత్యం నేపథ్యంలో లోకేష్ గారితోనే దాదాపుగా ఒక పావు గంట 20 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత చంద్రబాబు గారితో ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చించారు అంటున్నారు. సో ఇది చాలా కీలకమైన భేటీగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోదీ గారు ఏదైనా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఇళ్లకు వెళ్ళడం చాలా అరుదైన సంఘటన. కానీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ కొన్ని అంశాలు చర్చించారు. అక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా చర్చించారు. సాధారణంగా ప్రధానమంత్రి గారు ఎవరినైనా కలవాలంటే నా దగ్గరికి రండి, ఢిల్లీ రండి అంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఉంది కాబట్టి ఢిల్లీ రమ్మన్నారు కాబట్టి పరామర్శించడం వరకు ఓకే. కానీ చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళడం మాత్రం, వెళ్ళి అక్కడ గంట సేపు స్పెండ్ చేయడం మాత్రం ప్రత్యేకమైన అండ్ అరుదైన సందర్భమే. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం ఎంత అరుదైన సందర్భమో ఇక్కడికి వెళ్ళడం కూడా. సో మేబీ ఏం ఎమర్జెన్సీ వచ్చిందో. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి laddupallem.com అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీళ్ళు మంచి ప్రోడక్ట్ అంది. అంటే మనకి సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఒక 1-2 నెలల పాటు, వీళ్ళకి హెల్దీ స్నాక్స్ అలవాటు చేయండి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో వీళ్ళు స్నాక్స్ చేస్తారు. జంతికలు, మురుగులు, రింపన్ పోసా, పకోడా లాంటిది. అది ఆర్డర్ పెట్టండి. పిల్లలు చాలా హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. వాటితో పాటు పిల్లలకి లడ్డూలు అలవాటు చేయొచ్చు. మీకు ఒకసారి చూపిస్తా ఉండండి.
ఇదిగోండి, ఇది నల్ల నువ్వుల లడ్డు. మా పాప రోజుకి 2, 3 తింటుంది నల్ల నువ్వులు. దీనివల్ల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇది టేస్ట్ బాగుంటుంది. దీనిలో ఇది షుగర్ వాటరు అండ్ ఇటువంటివి వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి. దాదాపుగా 25 రకాల లడ్డూలు ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండేవే. అలాగే ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడని, మునగాకు పొడని, జామాకు పొడని, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడని, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అని చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది యాక్చువల్లీ చిన్న సైజు, నేను స్పెషల్గా మా పాప కోసం చేయించుకున్నా. మీకు వేరే సైజు పెద్ద సైజే వస్తుంది ఆర్డర్ పెడితే. సో మీకు కావాలి అనుకుంటే మాత్రం 9997839994 నెంబర్కి వాట్సాప్ చేసి మీ పిల్లల కోసం స్పెషల్గా ఈ సైజ్ చేయమన్నా చేస్తారు. చిన్న సైజ్ చేయమన్నా మీకు బాదం కానీ, ఆల్మండ్ కానీ, రాగి, సజ్జ, జొన్న కర్ర ఏదైనా సరే ఈ సైజ్ చేసి ఇవ్వండి, మా పిల్లలు తింటారన్నా ఇస్తారనమాట. సో ఆర్డర్ చేసుకోండి. laddupallam.com సైటు లేదా 9997839994 నెంబరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.